హాయ్ హలో వెల్కమ్ టు సిసి టైలర్స్. గత వీడియోలో జిగ్జాగ్ చూసాం కదండి, ఫాల్ కుట్టడం. ఇప్పుడు పీకో చేసుకుందాం. అంటే పళ్ళుకి రన్నింగ్ అంచులకి పీకో చేసే ఫుట్ చూపిస్తున్నాను. ఆ ఫుట్ నుండి వెనకమాల లివర్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ లివర్ ఎత్తితే కిందకి మూవ్ అయిపోద్ది ఉన్న పాదం. మళ్ళీ ఈ పాదాన్ని మనం సెట్ చేసుకోవాలి. కిందకి పైకి అనుకోవడానికి మనకు పాదాలకి మామూలు మిషన్ కొన్నట్లే ఉంటుందండి. ఇక్కడ కూడా ఆ పాదం పైకి ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు కిందకి దింపితే ఫుట్ సెట్ అయిపోతుంది. పీక్ ఇప్పుడు సెట్ అయింది, అది కూడా నాకు అంతేను. అట్లా చూసుకున్నాక నీట్గా దారాలన్నీ సర్దుకొని అంచులు రాంగ్ రైట్ చూసుకొని నీట్గా క్రాసులన్నీ తీసేసి డైరెక్ట్గా పెట్టకూడదండి. కొంచెం క్లాత్ వదిలిపెట్టి అక్కడ మనం ఫుట్ని కూర్చోబెట్టి ఆ రింగ్లోకి వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ వస్తుంది. ఆ రన్నింగ్లోకి ఎక్కిస్తే జిగ్జాగ్ కరెక్ట్గా లైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రన్నింగ్లో నుంచి బయటకు క్లాత్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు ఈక్వల్గా అనమాట ఒకేలాగా పెడుతుంది అనమాట పీకో. ఇది పీకో అంటారండి. జిగ్జాగ్ అంచులు కుట్టే విధానంలో ఇది పీకో అన్నమాట. అంటే లెహంగాస్కి వాటికి కూడా వేసుకోవచ్చు. కింద అలాగా వేసేసుకోవడమే బార్కు. చివరకు వచ్చినప్పుడు మిషన్ ఆపేసేయాలండి. మిషన్ ఆపేసి అక్కడ బార్ ట్యాక్ ఇచ్చుకోవాలి. అక్కడ కొంచెం క్లాత్ మందంగా వచ్చినప్పుడు ఇరుక్కుంటుంది. ఒక 2 కుట్లు పడేలా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. లేదంటే సూదులు కూడా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి. నీట్గా దారాలన్నీ కట్ చేసుకోవాలి. ఈక్వల్గా అట్లా వేస్తే ఇటు సైడ్ వదిలిపెట్టింది కూడా మనం క్లోజ్ చేసేయాలి. ఇటు నుంచి మళ్ళీ ఎక్కించి కొంచెం దూరం నుంచి మళ్ళీ రోల్లోకి ఎక్కించి క్లాత్ని ఎండ్ అయిపోవటమే, ఎండ్ చేసేసేయాలి. ఇక్కడ కూడా చివరి బార్ ట్యాక్ ఇచ్చుకోవాలి. బార్ ట్యాక్ ఇచ్చేసి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ చీల నీట్గా వస్తుంది ఫోల్డింగ్. ఇంకన్నీ చూసుకొని ఇలా వేసేసుకోవడమే. నీట్గా దారాలన్నీ కట్ చేసి ఫోల్డ్ చేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.